నా సతీమణి ఎప్పుడు నన్ను అబ్జెక్షన్ చేయలే. నేను సర్వీస్ సొసైటీ కానీ ప్లస్ ఐలాగ్ గురించి కానీ అసోసియేషన్ గురించి కానీ ఇంకా సోషల్ యాక్టివిటీస్లో ఎప్పుడు నేను లయన్స్ క్లబ్లో కూడా ఉన్నాను. సోషల్ యాక్టివిటీస్లో చేసుకుంటూ పోయాను. ఎప్పుడైనా ఆమె కూడా సోషల్ యాక్టివిటీస్కి చాలా ముందు ఉంటుంది. నలుగురికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉంటుంది. నాకు ఎప్పుడు ఆమె కోఆపరేషన్తోనే ఇవన్నీ నేను చేయగలిగాను. ఆమె పేరుకి మున్నేంద్ర. ఆమె గొప్పతనం ఏంటంటే నాకు సపోర్ట్ చేయడం గొప్పతనం. పిల్లలను ఆమె చూసుకొని ఇంటి సమస్యలు ఆమె మొత్తం చూసుకున్నది కాబట్టి నేను బయట సమస్యలు నేను చూసుకోగలిగిన. ఆమె ఇంటి సమస్యలు చూసుకోలేని పరిస్థితులు నేను బయట సమస్యలు చూసుకోలేను. ఈ రోజు నేను ఈ సర్వీస్ చేసేవాడిని కాదు. ఈ నా గొప్పతనం వెనకాల ఆమె కూడా కృషి ఉన్నది. ఆమె ఎవరో కాదు, మా మేనత్త వాళ్ళ మరిది కూతురు, అంటే ఆల్మోస్ట్ మా మేనత్త కూతురు అనుకోండి. ఆమె నేను చిన్నప్పుడు ఒకే దగ్గర చదువుకున్నాం. ఆమెను స్కూల్ తీసుకెళ్ళింది నేనే. అప్ టు 10th క్లాస్ వరకు నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు ఆమె 1st క్లాసు. అప్ టు 10th నేను 10th క్లాస్ వరకు ఆమె 7th క్లాస్లో ఉండే. అప్పటి వరకు ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం స్కూల్. అదృష్టమే, నా అదృష్టంగానే భావిస్తున్నాను. గొప్పతనం ఏంటంటే ఆమె సున్నితమైన మనసు, నలుగురు కోరుకున్న మనసు, అందరు నావాలని స్వభావం ఉన్న వ్యక్తి. ఆమె గొప్పతనం అది. ఎవరికైనా ఆపదలు ఉంటే సహాయపడే వ్యక్తిత్వం ఆమెది. మా పిల్లలు, నా కూతురు అయితే ఆమె పేరు హరిత. ఆమె యూఎస్ఏలో ఉంది. ఆమె కూడా లియో క్లబ్లో చాలా రోజులు నేను లయన్స్ క్లబ్లో ఉన్నప్పుడు ఆమె లియో క్లబ్లో జాయిన్ చేసినాం. లియో క్లబ్లో కూడా ఆమె కూడా చాలా సర్వీస్ చేసింది. ఆమె కూడా వాళ్ళ మదర్ నేచరే వచ్చింది. నలుగురు సహాయపడాలి, నలుగురు ఉపయోగపడాలి, నలుగురితోని మనను పొందాలనే ఉద్దేశం ఆమెది. అనిల్ కుమార్ రెడ్డి, ఆయన మృదు స్వభావి, అందరితో కలిసిపోయే మనస్తత్వం, ఎవరిని నొప్పించే మనస్తత్వం కాదు. ఎవరైనా బాధలు ఉంటే మాత్రం ఆయన కూడా సహాయపడడానికి ముందు ఉంటాడు. మా కుటుంబ సహకారం లేని నేను ముందే వేసేవాడినే కాదు. నా బిజినెస్కు నా ఇంటికి పరిమితం అయ్యేవాడిని. వాళ్ళ సహకారంతోనే ఇవన్నీ చేయగలిగి నేను. వాళ్ళ సహకారం లేని నేను ముందు అడిగి వేసేవాడినే కాదు.